దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 96వ రోజు అనుదిన వాక్కు భయపడకు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనములో, నీవు భయపడనక్కరలేదు, బాధించు వారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు అని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కుట్టబడిన దాన నీలాంజనములతో ప్రాకారములు కట్టుకును అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనాను నీవు భయపడనక్కరలేదు, ఇక మీదట నీ శ్రమ తగ్గిపోతుంది అని దేవుడు బలపరుస్తూ, బాధించు వారు నీకు దూరం అవుతారు, భీతి నీకు దూరముగా ఉంటుంది అంటే నీకు ఇంకా భయము నీ దగ్గరకు రాదు అని దేవుడు బలపరుస్తున్నాడు. కనుక ప్రతి విషయంలోనూ ధైర్యం కలిగి భయమును విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ నమ్మకంతో విశ్వాసంతో ఆయనలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.